వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను స్వప్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. దేశ ఆర్థికాభివృద్ధికి ఇంధన రంగం కీలకం. సిఐఐ సదస్సులో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి వ్యాఖ్య. పాయకరావుపేటలో పర్యటించిన హోంమంత్రి అనిత, ప్రజలతో మమేకం, సంక్షేమ పెన్షన్ల అందజేత. సినీ ఫక్కీలో పశువుల అక్రమ రవాణా, గుట్టు రట్టు చేసిన పోలీసులు, గోశాలకు తరలింపు. దేశ ఆర్థిక పురోగతికి ఇంధనం ఒక కీలక అవసరమని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన సిఐఐ వార్షిక వ్యాపార సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడుతూ ఆర్థిక వ్యవస్థకు ఇంధన రంగం మూల స్తంభం వంటిదన్నారు. ఇంధన వినియోగం ఆర్థిక పనితీరుకు ముఖ్యమైన సూచిక అని పేర్కొంటూ ఏ దేశంలోనైనా ఇంధన వినియోగం పెరిగితే అది ఆర్థిక పురోగతిని సూచిస్తుందని, అలాగే ఇంధన వినియోగం తగ్గడం అంతర్లీనంగా ఉండే సమస్యలను సూచిస్తుందని కేంద్ర మంత్రి వివరించారు. We should be headed where I think we are headed. First of all, the name itself, Ministry of Petroleum and Natural Gas. I think I have a lot of my, they are called oil marketing companies. They are highly successful public sector units. I think they made a profit of what last year was 1,59,000 crores. And if they get back the 40,000 crores which we own them on one charge, this year the profits will also be in that range. So they are highly successful entities, and that also reflects in a sense the overall energy and robust state of the energy economy in India. I think I spent 50% of my time in trying to shore up the E&P part of it, exploration and production, because we lost about 10 years between 2006 and 16 because of the nature of agreements that we had. There were a lot of disputes, a lot of conflicts. So we decided to move then from production sharing to revenue sharing agreements. But that was only the beginning. This was in 2016, well before I came on the scene. హోంమంత్రి వంగలపూడి అనిత అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో పర్యటించారు. ముందుగా నక్కపల్లి మండలం ఉద్దండపురంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం గ్రామంలోని ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. అలాగే గ్రామస్తుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇటీవల ఆపరేషన్ చేయించుకున్న టీడీపీ కార్యకర్త ఆవాల నాగేశ్వరరావును మంత్రి పరామర్శించారు. ఆవాల గోవింద్ ఇంట్లో ఆమె స్వయంగా టీ కాచి ఆయన కుటుంబ సభ్యులకు అందించారు. పర్యటనలో భాగంగా 2వ విడత గ్యాస్ సిలిండర్ల పంపిణీని మంత్రి ప్రారంభించారు. సినీ ఫక్కీలో పశువులను తరలిస్తున్న ఉదంతమిది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం నుంచి హైదరాబాద్ కబేలాలకు పశువులను అక్రమంగా వ్యాన్ లో తరలించడానికి చేసిన ప్రయత్నం బెడ్స్ కొట్టింది. వ్యాన్ లో పైన టమాటా స్టాక్ ఉన్న పెట్టెలు అమర్చి కింద పశువులను ఊపిరి ఆడకుండా కట్టేసి తరలించడం గమనార్హం. మార్గం మధ్యలో ఏటూరు నాగారంలో పోలీసులు చేపట్టిన వాహనాల తనిఖీలో భాగంగా ఈ వాహనం భాగోతం బయటపడింది. దీంతో పోలీసులు వాహనంలోని 17 పశువులను గోశాలకు తరలించారు.
అనకాపల్లి జిల్లా పరవాడ మండలం లంకెలపాలెం కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసులో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు అధికారులు ఆఫీస్పై దాడి చేసి కమర్షియల్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ జయలక్ష్మిని లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. జయలక్ష్మి ఒక పని నిమిత్తం ఓ ప్లైవుడ్ వ్యాపారిని లంచం డిమాండ్ చేయడంతో అతను ఏసీబీని ఆశ్రయించారు. దీంతో ఏసీబీ అధికారులు వలపన్ని జయలక్ష్మిని పట్టుకోవడం జరిగిందని డీఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు. విశాఖవాసి పవన్ ప్రభా దర్శకత్వంలో తెరకెక్కిన షష్టిపూర్తి సినిమా ప్రేక్షకుల మన్ననలు పొందుతోంది. చిత్రం విడుదలైన సందర్భంగా దర్శకుడు పవన్ మిత్రుడు దొడ్డి కిరణ్, డైరెక్టర్, కుటుంబ సభ్యులు బీచ్ రోడ్ లోని పీవీఆర్ ఐనాక్స్ లో చిత్రాన్ని వీక్షించారు. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో అర్చన, రూపేష్, ఆకాంక్ష సింగ్ తదితరులు నటించారు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న అంశాలను ఇతివృత్తంగా తీసుకుని కుటుంబ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. షష్టిపూర్తి చిత్రం సామాజిక సందేశాన్ని ఇస్తోందని దొడ్డి కిరణ్, దర్శకుడు, కుటుంబ సభ్యులు అన్నారు. కుటుంబ విలువలు పెంపొందించే విధంగా రూపొందించిన చిత్రం కుటుంబం అంతా చూడదగిన చిత్రమని అన్నారు. మన విశాఖవాసి తొలి ప్రయత్నంలోని మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించారని, మరిన్ని మంచి సినిమాలు తీసి దర్శకుడిగా పవన్ ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. నా పేరు దొడ్డి కిరణ్. ఈరోజు షష్టిపూర్తి అనే మెసేజ్ ఓరియంటెడ్ మూవీ రిలీజ్ అయ్యింది. అది ఎంతో పబ్లిక్ కానీ అటు సమాజానికి కానీ మంచి మెసేజ్ వచ్చే విధంగా ఈ సినిమా తీసిన మా సోదరుడు పవన్కి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇదివరకు రాజేంద్ర ప్రసాద్ గారు ఆ నలుగురు ఏ విధంగా అయితే తీసి ఈ సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చి ఎలాగైతే సమాజంలో ప్రతి ఒక్కరూ ఉండాలనే ఒక హెల్పింగ్ నేచర్తో ఉండాలనే ఉద్దేశం మేరకు తీశారో, ఈ షష్టిపూర్తి కూడా ఒక 60 సంవత్సరాలైన జంట ఏ విధంగా అయితే మనస్పర్ధలు ఉన్నా సరే కలిసి వాళ్ళ ప్రేమను చాటే విధంగా ఈ రూపకల్పన చేసి ఆ పిల్లలు కూడా మంచి నడవడికతో చేసే విధంగా రూపకల్పన చేసినందుకు, ఇటువంటి మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ తీసినందుకు ముఖ్యంగా మా సోదరుడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అందులో ఉన్న హీరోయిన్స్ అయినా కానీ, యాక్టర్స్ అయితే కానీ, రాజేంద్ర ప్రసాద్ గారు అయితే బ్రహ్మాండంగా అందరూ చేసినందుకు కూడా మాకు ఎంతో ఆనందంగా ఉంది. అలాగే ఆ విశాఖవాసి ఈ డైరెక్టర్ పవన్ అయినందుకు కూడా మాకు ఎంతో గర్వంగా ఉందని చెప్పని, ఇలాంటి మూవీస్ ఇంకా రానున్న రోజుల్లో మంచి మంచి మూవీస్ తీసి, ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ తీసి పబ్లిక్లో మార్పు, అది రిలేషన్షిప్ కూడా ఎలా అంటే ఈరోజు మనం చూస్తున్నాం, ఈ రోజున్న ఫాస్ట్ యుగంలో ఒక ఫ్యామిలీ ఉందంటే ఫ్యామిలీ రిలేషన్స్ కూడా మెకానికిజంలా అయిపోయింది. అది కాకుండా ఒకసారి ఈ షష్టిపూర్తి మూవీ ద్వారా ఈ ఫ్యామిలీ కూడా దగ్గరగా వాళ్ళ ఫ్యామిలీ విలువలు భార్యాభర్తల విలువలు ఒక 60 years వచ్చిన తర్వాత వాళ్ళకి షష్టిపూర్తి చేసే విధంగా రూపకల్పన చేసినందుకు ఈ డైరెక్టర్కి ముఖ్యంగా పవన్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి మంచి మూవీస్ ఇంకా రానున్న రోజుల్లో తీసి ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బ్లెస్సింగ్స్ చెప్తూ పవన్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నా పేరు సూర్యనారాయణ అండి. ఇవాళ తెలుగు చిత్రసీమలో అత్యంత అద్భుతమైనటువంటి ఒక సినిమా చూడగలిగాము. కుటుంబాలకి చాలా ఇబ్బందులు పడుతున్న ఈ రోజుల్లో షష్టిపూర్తి వరకు సంసారాన్ని నడపగలగడం అనేది చాలా కష్టమైన విషయం. అతి సున్నితంగా సినిమాని తీయగలిగాడు దర్శకుడు. అతడు పవన్ ప్రభ అనే సినిమా పేరుతోటి ఈ సినిమాకి దర్శకత్వం వహించి ఎంతో చాలా పెద్ద దర్శకులతో సమానంగా పోటీగా ఉండేటట్టుగా ఈ సినిమాని తీయడం, ఇది రిలీజ్ చేయడం, మేము ఫస్ట్ షోకే వచ్చి మీ అందరం కూడా ఆనందించడం చాలా ఆనందం కలిగించింది. అతడు నా మేనల్లుడు అండి, మాకు మేనల్లుడు, మేమంతా మేనమామలు అతనికి. తొలి సినిమాతోటే ఇంత గొప్పగా తీయగలిగాడు అంటే భవిష్యత్తులో వాడు ఇంకా మనకి ఎన్ని మంచి సినిమాలు ఇవ్వగలడో ఇంకా మనం ఊహించుకోవచ్చు. చాలా అద్భుతంగా తీశాడండి. ఇప్పుడు పవన్ ప్రభ అన్న అతను నాకు స్వయాన మేనల్డ్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మేము మేనమామలు. వాళ్ళందరం ఫస్ట్ పిక్చర్ తోటే చాలా బాగా చేశాడు. మంచి ఎవరో మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారు, తోటతరణి, అలాగే ప్రొడ్యూసర్ రూపేష్ కుమార్ చౌదరి, చాలా బాగా వచ్చిందండి సినిమా. నైతిక విలువలు నేర్పుతున్న సినిమా ఇది. మ్యూజిక్ పరంగా అయితేనే మా రూపేష్ గారు బాగా యాక్ట్ చేశారు, హీరోయిన్. అలాగే రాజేంద్ర ప్రసాద్, అర్చన గారు వీళ్ళందరూ కూడా పద్మ అవార్డులు తీసుకున్న వాళ్ళు. అటువంటి టీంని వీడు గ్యాదర్ చేసి నా మేనల్డ్ ఇంత అద్భుతంగా తీశాడు అంటే కనుక అది మా కుటుంబం అందరికీ
ఆనందం. అలాగే ఈ రాబోయే రోజుల్లో మంచి మంచి సినిమాలు ఇలాంటివి ఎన్నో హిట్ కొడతాడనేసి నా మేనల్డ్ అనుకుంటున్నా అండి. వైసీపీ నేతలు కార్యకర్తలు అరాచకాలకు కేరఫ్ అడ్రస్ అని టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా ఫైర్ అయ్యారు. ఇబ్రహీంపట్నంలో పెళ్లికి హాజరయ్యేందుకు వచ్చిన వైసీపీ అధినేత జగన్ తన అరాచక శక్తులను రోడ్లపై అంతరాయం సృష్టించేందుకు వదిలాడని ఆరోపించారు. జగన్ పర్యటన సందర్భంగా మద్యం మత్తులో రహదారిని నిర్బంధించిన వైసీపీ శ్రేణులు సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగించారని దుయ్యబట్టారు. ఇవాళ ఈ దొంగలంతా కూడా మాకు తెలియదు, నాకు గుర్తు లేదని మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఏదైతే న్యాయస్థానాల ముందుకి పోలీస్ యంత్రాంగం కూడా ఎన్ని వేల మంది చనిపోయారు వీళ్ళ నాసిరకం మద్యం అనేది న్యాయస్థానాల ముందు ఉంచితే ఈ దుర్మార్గులకి బెయిల్ వచ్చే అవకాశం కూడా ఉండదు, వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో మకాం పెట్టి వారానికి ఒక రోజు 2 రోజులు ఈ ప్రాంతానికి వచ్చి పెళ్లిళ్లకో తద్దినాలకో రకరకాల కార్యక్రమాల మీద ఇక్కడికి వచ్చి నువ్వేం చెప్పదలుచుకున్నావు, ఇవాళ వీళ్ళు మారరు అనే విధంగా ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నానికి వివాహ రిసెప్షన్కి వచ్చి మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి మీ అరాచక శక్తులు వైసీపీ ముసుగులో ఉన్న అరాచక శక్తులు సైకిళ్లని నడి రోడ్డు మీద పడేసి వీరంగా తాగి తందనాలాడి ఒక అరాచకాన్ని సృష్టిస్తూ ఉంటే ఇదేనా వైసీపీ బ్యాచ్? ఈ అరాచక శక్తులు 11 సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పిన 11 సీట్లు ఇచ్చి తాడేపల్లి ప్యాలెస్ కి బెంగళూరు ప్యాలెస్ కి పరిమితం చేసిన ఇవాళ నువ్వు శుభ కార్యక్రమానికి వస్తానని వచ్చి మీ అరాచక శక్తులు తాగి తందనాలాడి నేషనల్ హైవే హైదరాబాద్ విజయవాడ రోడ్ని ఎన్ని గంటలు ఆపారు? అనకాపల్లి జిల్లా యలమంచిలి సమీపంలో సుమారు 2 సంవత్సరాల క్రితం జరిగిన యువతి హత్య కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను యలమంచిలి పోలీస్ స్టేషన్ లో జరిగిన మీడియా సమావేశంలో డీఎస్పీ విష్ణు స్వరూప్, సిఐ ధనుంజయరావులు వెల్లడించారు. యువతి హత్య కేసులో యలమంచిలికి చెందిన ప్రగడ రవితేజ, ఎస్ సాయికృష్ణ, బంగారి శివ అనే ముగ్గురిని నిందితులుగా గుర్తించినట్టు డీఎస్పీ తెలిపారు. వారిని అరెస్టు చేసి కోర్టుకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. 2023వ సంవత్సరం ఫిబ్రవరి 2వ తేదీన యలమంచిలి సమీపంలోని అనకాపల్లి జిల్లా పూడిమాడక గ్రామానికి చెందిన ఎల్లబిల్లి దివ్య అనే యువతిని నిందితులు హత్య చేసి ఆమె మృతదేహాన్ని గుర్తుపట్టకుండా తగలబెట్టినట్టు తెలిపారు. యలమంచిలి సిఐ ధనుంజయరావు ఈ కేసు విషయంలో చాలా కృషి చేశారని, టెక్నికల్ పరిజ్ఞానం ఉపయోగించి ఈ కేసుకు సంబంధించి పూర్తి ఆధారాలను సేకరించి నిందితులను పట్టుకున్నారని డీఎస్పీ తెలిపారు. ఈ కేసును ఛేదించిన సిఐ ధనుంజయరావు, ఎస్ఐ సావిత్రిలను డీఎస్పీ అభినందించారు. మేము ఎలిమెంట్లీ టౌన్ పోలీస్ స్టేషన్ మాట్లాడుతున్నాం. నేను ఎస్డిపిఓ పరవాడ. సో మీకు అందరికీ ఒక గ్రేవ్ కేసు అండి. ఇది 22/2/2023లో మాకు కంప్లైంట్ వచ్చింది. ఒక ఉమెన్ డెడ్ బాడీ అనేది పెట్రోల్ బంక్ పక్కన ఆనుకొని పడి ఉన్నదని చెప్పి మాకు అప్పుడు కంప్లైంట్ వచ్చింది. సో అది ఇమీడియట్గా అప్పుడు ఉన్న సిఏ గారు వాళ్ళ ఎస్ఐ గారు వెళ్ళేసి ఇన్వెస్టిగేషన్ చేశారు. మాక్సిమం లీడ్స్ అని ట్రై చేశారు. ఆల్మోస్ట్ మనకి 2.5 years నుంచి కూడా మనకి లీడ్స్ ప్రాపర్గా లేక డిటెక్ట్ చేయలేకపోయాము. ఫర్దర్ ఆ కేసు మీద అదే పనిగా డిటెక్ట్ చేయాలని చెప్పేసి మాకు ఎప్పటి నుంచి ఎఫర్ట్స్ పెడుతూనే ఉన్నాము. అలాగే మాకు మా రేంజ్ డిఐజీ సార్ అలాగే మా ఎస్పీ సార్ కూడా కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నారు రిగార్డింగ్ దిస్ కేస్. సో ఆ మానిటరింగ్ వల్ల మేము మళ్ళీ ఆ ప్రతి ఇన్పుట్ని కూడా మేము మళ్ళీ రీవిజిట్ చేసుకున్నాము. ఆల్మోస్ట్ విట్నెస్ అందరినీ ఒక 30-40 members మళ్ళీ మేము నియర్ బై ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇన్వాల్వ్ అయిండొచ్చో, లేకపోతే ఎలిమెంట్స్లీ టౌన్లో ఉండే అన్ని కూడా మేము విచారించామండి. ఈ ప్రాసెస్లో మేము మళ్ళీ ఫర్దర్ టెక్నికల్ ఇన్పుట్స్ కూడా మళ్ళీ యూజ్ చేసాం అన్నిట్లో కూడా. సో ఆఫ్టర్ ఆల్ దీస్ థింగ్స్ మాకు ఒక 2.5 years తర్వాత మాకు వచ్చిన అనాలిసిస్ ద్వారా ఈ మర్డర్ అనేది క్రాక్ అయిందండి. ఎవరు చేశారు, ఎందుకు చేశారు అని చెప్పేసి ఇక్కడ మాకు తెలిసింది ఏంటంటే, ఈ కంప్లీట్ ఈ విచారణ సమయంలో
ఎవరైతే ఉన్నారో A1గా ఉన్నారో అతను ఈ మనకి డిసీజ్ ఉన్నారు. ఆ డిసీజ్ ఒక ఉమెన్, ఆ అమ్మాయితో రిలేషన్షిప్ ఉంది. సో రిలేషన్షిప్ ఉన్న తర్వాత ఆల్మోస్ట్ ఆ అమ్మాయితో చాలా రోజులు తిరగడం జరిగింది. వాళ్ళిద్దరి మధ్యలో చాలా రోజులు ఒక రిలేషన్ నడిచిన తర్వాత ఆ అమ్మాయి ఇతన్ని మ్యారేజ్ చేసుకోని చెప్పి అడిగింది. సో ఈ అడిగిన తర్వాత తనకి ఏంటంటే లాంగ్ టర్మ్గా ఇంకో అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ ఉన్నారు. సో ఆ అమ్మాయితో మ్యారేజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ అమ్మాయి అడ్డం వస్తుందని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఇతను ఈ అమ్మాయిని మర్డర్ చేయడం జరిగిందండి. సో ఎందుకంటే ఈ అమ్మాయి ఉన్నట్లయితే తన నెక్స్ట్ మ్యారేజ్ జరగదు తన గర్ల్ ఫ్రెండ్తో అని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఈ మర్డర్ చేయడం జరిగింది. సో ఇది ప్లాన్డ్గా A1 వచ్చేసి A2 అండ్ A3తో ఈ హత్య రిలేటెడ్గా కత్తి అలాగే ఏదైతే అవసరమన్న ఫ్యూయల్ డబ్బా ఏదైతే ఉందో మనకి పెట్రోల్ రిలేటెడ్ కూడా వీళ్ళ ద్వారా తెప్పించుకోవడము, వీళ్ళకి కూడా నోయింగ్లో ఉంది ఈ మర్డర్. సో ఈ ముగ్గురు కూడా మనకి ముద్దాయిలు అవుతారండి దీంట్లో. ఈ ఓవరాల్ ప్రాసెస్ మన సిఐ ధనంజయ్ గారు వచ్చినప్పటి నుంచి కూడా కంటిన్యూస్గా మానిటర్ చేసుకుంటూ, అంటే ప్రతి ఎవరైతే స్టేషన్ వచ్చిన ప్రతి కేసులో కూడా ఈ కేసు రిలేటెడ్ ఏమైనా ఉండొచ్చేమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా తను విచారించడం జరిగింది. సో తన కంటిన్యూస్ ఎఫర్ట్స్ వల్ల ఆఫ్టర్ 2.5 years నాకు తెలిసి ఈ మధ్యకాలంలో కేసులు డిటెక్ట్ అవ్వడం అనేది ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మన ఎలిమెంట్స్లీ టౌన్. అలాగే ఈ కేసులో తను ప్రొబేషనరీ డిఎస్పీ గారు కూడా ఆల్మోస్ట్ వచ్చిన వాళ్ళతో మాట్లాడడం కానీ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ హెల్ప్ చేశారు. అండ్ అలాగే మన టెక్నికల్ ఇన్పుట్స్ అన్ని కూడా మన ఎలిమెంట్స్లీ ఎస్ఐ ప్రసాద్ గారు కూడా హెల్ప్ చేశారు, మునాబాద్ ఎస్ఐ ప్రసాద్ గారు. సో కంప్లీట్ అనాలిసిస్ చేసుకున్నాము. టెక్నికల్ ఇన్పుట్స్ ద్వారా ప్రతిదీ కూడా చూసుకునేసి ఈ కేసు రిలేటెడ్ దాన్ని క్రాక్ చేశాము. లిక్కర్ కేసుకు సంబంధించి నిందితులను సిట్ అధికారులు 2 రోజులు కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. మాజీ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, కసిరెడ్డి, బాలాజీ గోవిందప్పలను తొలి రోజు సుమారుగా 8 గంటల పాటు సిట్ అధికారులు విచారించారు. విచారణ ముగిసిన తరువాత నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించి తిరిగి జైలుకు తరలించారు. కాగా సిట్ విచారణలో నిందితులు కీలక విషయాలను వెల్లడించినట్టు తెలుస్తోంది. కొంచెం పక్కకు రావాలి. అన్నా కొంచెం ఎత్తుగా అన్నా. వినోదం పేరుతో ప్రేక్షకులను దోపిడీ చేస్తున్న సినిమా థియేటర్ల యాజమాన్యాలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పోరాట సమితి అధ్యక్షుడు జిఏ నారాయణరావు విజ్ఞప్తి చేశారు. విశాఖలోని డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సినిమా థియేటర్లలో కనీస సౌకర్యాలు కల్పించడం లేదని, తినుబండారాల రేట్లు విపరీతంగా పెంచి ప్రేక్షకులను దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. గత కొన్ని ఏళ్లుగా సినిమా థియేటర్ల మాఫియా పెరిగిపోయిందన్నారు. తెలంగాణకు చెందిన 4 గెద్దలు ఏపీలో సినిమా పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. థియేటర్ల మాఫియాను తమ సంఘం ఖండిస్తోందని ఈ సందర్భంగా అన్నారు. అభివృద్ధి పోరాట సమితి వేదిక ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి ఒక 5-6 మాఫియా ఆంధ్రప్రదేశ్ని కొల్లగొట్టడాన్ని మేము వ్యతిరేకిస్తూ ఈ థియేటర్ల మాఫియా థియేటర్లలో జరుగుతున్నటువంటి ప్రజల్ని దోపిడీ చేసే విధానంపై పోరాటం చేయడానికి ఈరోజు విశాఖపట్నం కేంద్రంగా రాష్ట్ర వ్యాప్త పోరాటం చేయడానికి నిర్ణయించుకుంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పోరాట సమితి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, సినిమాటోగ్రఫీ మంత్రి గారికి కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోండి. ఎక్కడో తెలంగాణలో ఉన్నటువంటి 4 మాఫియా ఆంధ్రప్రదేశ్లో సమోసాలు 150 రూపాయలు, వాటర్ బాటిల్ 100 రూపాయలు, కూల్ డ్రింక్ 200 పేరుతో లక్షలాది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని పీడిస్తున్నారు. దీనిపైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. లేదా మేము ఈ వారంలోనే ఈ మాఫియాపై, వీళ్ళ థియేటర్ లీజులు తీసుకున్న వ్యవహారంపై, ఈ దోపిడీపై న్యాయ పోరాటం చేయడానికి కోర్టును ఆశ్రయిస్తున్నాము. కోర్టు ద్వారానే ఈ మాఫియాని మేము అరికడతాం. ఇది మా బాధ్యత. ప్రజలకు అండగా నిలవాల్సిన బాధ్యత మాపై ఉంది కాబట్టి మేము న్యాయ పోరాటానికి కూడా సిద్ధమవుతున్నాం. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా ఉంది. అమరావతిలో ఫిలిం ఫెడరేషన్ ఆఫీస్ పెట్టించండి. అయితే మీ అందరికీ ఒక విషయం గుర్తు చేద్దాం అనుకుంటున్నాను. ఒక 20 రోజుల క్రితం కానీ
15 రోజుల క్రితం కానీ బహుశా ఇప్పుడు మనం లేవనెత్తున్న సమస్య మీద అంత పెద్దగా ఆలోచించే విషయం అయితే ఉండేది కాదు. ఎందుకంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉన్నాం. కానీ ఈ హరిహర వీరమల్లు అనే చిత్రం ఎప్పుడైతే డేట్ అనౌన్స్మెంట్ అయిందో ఆ డేట్ అనౌన్స్మెంట్ తర్వాత జరిగిన పరిణామాలన్నీ మనం చూస్తూ ఉంటే హైదరాబాద్లో కూర్చొని కొందరు పెద్ద వ్యక్తులు థియేటర్లన్నీ సమ్మె చేస్తాయి అని ప్రకటించడం, అది కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ గుర్తించడం, అయ్యో మన ఉప ముఖ్యమంత్రి తీసిన సినిమా రిలీజ్ అంటే ఏంటిది అని చెప్పేసి దాని మీద దృష్టి సారించడం, తర్వాత మీడియాలో వచ్చిన కథనాలు, ఆ తదుపరి విషయాలన్నీ కూడా చూస్తే ఎంత భయంకరంగా ఉంది ఈ వ్యవస్థ అని ప్రతి ఒక్కళ్ళు ఉలిక్కి పడేలాగా అయింది. అందులో నేను కూడా ఒకటి. అసలు ఏం జరుగుతుంది, సినిమా మాఫియా ఏ విధంగా ఉందో క్లారిటీగా వివరించడం కూడా జరిగింది. ఇది ఎక్కడి నుంచి రావాలంటే ప్రజల నుంచి కూడా పోరాట పటిమ ప్రజల నుంచి కూడా కలగాలి. నేను ఎందుకు సినిమాకి వెళ్తున్నా, వినోదం గురించి వెళ్తున్నానా, ఖర్చు పెట్టడానికి వెళ్తున్నానా, మనశ్శాంతి లేకుండా చేసుకుంటాకి వెళ్తున్నానా అనేది ప్రజలు కూడా గ్రహించిన తర్వాత అక్కడ రేట్ల మీద ఎవరైనా స్పందించుంటే ఇంకా బాగుండదని తెలియజేస్తూ మా అన్నవాళ్ళని ఒక బాటిల్ 5 రూపాయలు ఎక్కువ రేటు పెట్టి అమ్ముతుంటే ఒక సామాన్యుడు కాకినాడ కన్జ్యూమర్ కోర్టులో ఒక కేసు వేయటం జరిగింది. అక్కడున్న కన్జ్యూమర్ కోర్టు చైర్మన్ సిహెచ్ఆర్ వసంత్ కుమార్ గారు 5 లక్షలు ఫైన్ వేశాడు. మరి థియేటర్లకు వెళ్ళి మనం నోరు మూసుకుని రావటం ఏంటి అంటే మాఫీని ఎంకరేజ్ చేద్దామా? మరి నారాయణరావు గారు చెప్పినట్టు ఆంధ్రాలో ఫిల్మ్ సాంబార్ ఒకటి, మరి విశాఖపట్నం బీచ్ చక్కగా ఉంది, ఎన్నో షూటింగ్లు జరుగుతున్నాయి. తెలంగాణలో ఏముందండి, రాళ్ళు రప్పలు తప్ప. అందువల్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సినిమా ఫీల్డ్లో వచ్చారు కాబట్టి విశాఖపట్నంలో సినిమా ఇండస్ట్రీని ఏర్పాటు చేసి ఇటువంటి మాఫీని అరికట్టాలని ఇందు మూలంగా తెలియజేస్తూ ఇటువంటి అన్యాయాన్ని ప్రజలు కూడా తిరగబడాలని, ఏ థియేటర్లు అయితే ఎక్కువ రేట్లకి ఇవన్నీ సరుకులు అంటే తినుబండారాలు అమ్ముతున్నారో వాళ్ళ మీద కన్జ్యూమర్ కోర్టులో కేసు వేయాలని ఇందు మూలంగా ప్రెస్ వారి ద్వారా విన్నవించుకున్నాం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత లక్షెట్టిపేటకు వచ్చారు. మంచిర్యాల జిల్లాలో ఒక వివాహ వేడుకకు హాజరైన ఆమె మార్గం మధ్యలో లక్షెట్టిపేటలోని తన స్నేహితురాలైన బాణాల నిషా లెనిన్ విజయసారథి ఇళ్లకు వచ్చి వారిని ఆత్మీయంగా పలకరించి వెళ్లారు. ఈ సందర్భంగా చక్రవర్తుల పురుషోత్తమాచారి ఇతరుల ఇళ్లకు కవిత వెళ్లడం లక్షెట్టిపేటలో సందడిగా మారింది. ఎమ్మెల్సీ కవిత రావడం పట్ల స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. సహజంగా కలివిడిగా ఉండే కవిత అందరినీ కలిసి ఓపికగా వారితో ఫోటోలు దిగి వెళ్లడం విశేషం. రెడీ చేసుకోవాలి వాళ్ళకి ఫ్లాష్ స్లేవ్లో ఉంది, ఫ్లాష్ స్లేవ్లో ఉంది.
అన్న చూడండి. కష్టపడి పొదుపు చేసిన సొమ్ము అధికారి స్వాహా చేసిన ఉదంతమిది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం బత్తుల నగర్ డ్వాక్రా సంఘం మహిళలు తాము చెల్లించిన డబ్బులు ఐకేపీలో పనిచేసే ఒక అధికారి స్వాహా చేశారని ఆరోపించారు. తమ డబ్బు ఇప్పించాలని పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లను వారు వేడుకున్నారు. ఆయన స్పందించి పూర్తి స్థాయిలో విచారణ చేసి న్యాయం చేస్తానని వారికి హామీ ఇచ్చారు. అనంతరం బాధితురాలు మాట్లాడుతూ తాము రుణం తీసుకోకపోయినా 8 లక్షలు చెల్లించాలని బ్యాంకు నోటీసులు ఇచ్చిందని గుర్తు చేశారు. ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా సమస్య పరిష్కారం చేయట్లేదని ఆమె వాపోయారు. శ్రీరాంబాబు 2018కి వచ్చి మా కాడ ఇట్లా పొదుపు అప్పు తీసుకున్నారు అని మాతోనే వడ్డీలు కట్టించుకున్నారు. ముందు వడ్డీ కట్టించుకొని 1 సంవత్సరం ఆగిన తర్వాత మళ్ళీ వచ్చి కొంత అప్పు కూడా వడ్డీలు జమ చేసుకొని తీసుకుపోయాడు. మేము కట్టిండని సారు నమ్మకంతో ఉండే 2022లో నోటీస్ వచ్చింది మాకు. అప్పు మొత్తం మా మీద వచ్చి 8 లక్షల పైన చిల్లర వచ్చిందని సారే చెప్పింది. అయితే ఇక మనిషికి 18,000 20,000 అట్లా రాంబాబు సార్కి ఇచ్చినాం. ఇస్తే ఇక కట్టింట్లే అని మేము కూడా నమ్మకంతోనే ఉండే. నమ్మకంతో ఉంటే ఇట్లా వచ్చి ఇక సార్ ఇక నోటీస్ వచ్చేదాకా ఇక సార్ కట్టలేదు అనే విషయం మాకు తెలియదు. ఎవరెవరు తెలిసారు అధికారులు? అధికారులన్నీ ఈడ వచ్చి ఏపీఎన్ సార్ని కలిసినాం. ఏపీఎన్ సార్ని కలిస్తే ఈ బ్యాంక్ కాడికి వచ్చింది సీసీ సార్తో కూడా. కడతారమ్మా, కట్టకుంటే ఏడుకోరలే, ఇక నమ్మకం ఉంచండి కడతారని సీసీ సారుని కూడా నమ్మినాం. 3-4 సార్లు నమ్మినాం. అయితే ఈ నెల మేము 11వ తారీఖు వచ్చినాం సార్ కాడ, సీసీ సార్ కాడ. అయితే తన ముందు ఎమ్మెల్యే గారిని కూడా మా ఊర్లో వచ్చినాక కలిసారు. కలిసి మా సమస్యలు చెప్పుకున్నాం. ఇట్లా సీసీ కలెక్టర్ గారిని తర్వాత ఎమ్మెల్యే గారు కానీ ఏమన్నారు? కలెక్టర్ గారికి ఈ నెల మొన్న సోమవారం రోజు పోతే ఒక దరఖాస్తు పెట్టి వచ్చినాం. అయితే ఆ రోజు కలెక్టర్ గారు ఉండలేదు, అంటే లంచ్కి పోయినారు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఏమన్నారు? ఎమ్మెల్యే గారు ఇక మేము ఏదో ఒక చూసుకుంటాము, ఆయన కట్టే విధంగా చేస్తామని అన్నారు. అది జిరాక్స్ తీసుకున్నారు. వైసీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జగ్గంపేటకు చెందిన తోట రామ్జీ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక మీడియా ప్రకటన విడుదల చేసింది. జగ్గంపేట వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి తోట నరసింహం తనయుడు రామ్జీ కొంతకాలంగా ఆయన జగ్గంపేట వైసీపీలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. తనపై నమ్మకం ఉంచి పదవి అప్పగించిన అధినేత జగన్ కు రామ్జీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో అర్హులైన నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని సిపిఐ కార్యదర్శి చిరంజీవి యాదవ్ డిమాండ్ చేశారు. సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించే ధర్నా పోస్టర్లను పట్టణంలోని చింతరాయ దేవాలయం వద్ద ఆయన విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరమైన హామీలు నెరవేర్చకపోవడం దారుణం అన్నారు. జూన్ 2వ తేదీన ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. తాడిపత్రి ప్రాంతంలో భవన నిర్మాణ బీడీ కార్మికులు నిరుపేదలకి రాష్ట్ర ప్రభుత్వం ఇంటి స్థలాలు ఇవ్వాలని ఆయన కోరారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు తాడపత్రి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తాడపత్రి సమితి ఆధ్వర్యంలో ఈరోజు పోస్టర్లు విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వృత్తిదారుల సంఘం సూరి గారు, మరి సహాయ కార్యదర్శులు శ్రీరాములు, రామాంజీ, మరి సీనా, నాగేంద్ర, నాగార్జున గారు కూడా హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్ఓ ఆఫీసు కార్యాలయం వద్ద జూన్ 2వ తారీఖు నాడు సూపర్ 6 పథకాలు కూటమి ప్రభుత్వం హామీలు ఇవ్వడం జరిగింది. కానీ దాదాపు కూటమి ప్రభుత్వం వచ్చి కూడా సంవత్సర కాలం దాటిపోతూ ఉంది. ముఖ్యంగా
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాలలో 2 సెంట్లు ఇవ్వాలని భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత 2 నెలల కింద కూడా భారీ ఎత్తున ఉద్యమాలు చేశాం. జూన్ 2వ తారీఖు నాడు కూడా తాడపత్రి ఎంఆర్ ఆఫీస్ వద్ద భారీ ఎత్తున ధర్నా చేపడతా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా తాడపత్రి పట్టణ ప్రజలందరినీ కూడా కోరుతా ఉంటాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.